హాయ్ హలో ఫ్రెండ్స్, మీ తెలుగు అమ్మాయి వచ్చేసింది. మేము అందరం మైసూర్ వెళ్తున్నాము. మైసూర్లో ప్యాలెస్కి, అమ్మవారి టెంపుల్ అవి చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి మెట్రో ఎక్కడానికి వెళ్ళాలి. ఫస్ట్ మెట్రోకి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మేమందరము మెట్రోకి వెళ్తున్నాము. మెట్రోలో ట్రైన్ ఎక్కి మా తమ్ముడు వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. మైసూర్కి తీసుకెళ్తున్నాము. రాజే తీసుకెళ్తున్నాడు మా బ్రదర్స్ని కూడా. ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కాము. అక్కడ మా పండుగ ఎక్కడున్నా ఫోన్ దొరికితే చాలు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ట్రైన్లో కొంతసేపు ఎట్లా ఫోన్లు చూసుకుంటా అట్లాగా. మా తమ్ముడికి రాజుకి అయితే పిల్లలు ఉంటే చాలు, అది ఎవరి పిల్లలైనా పర్లేదు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. ఇట్లా మా తమ్ముడు నేచర్ని ఎంజాయ్ చేస్తా ఇలా కూర్చున్నాము. ట్రైన్ జర్నీ అయితే 3 hours ఉంది ఇక్కడ నుంచి, బెంగళూరు నుంచి మైసూర్కి. మరి పండుగడు ఫోన్ చూస్తున్నాడని, ఆగు మీ నాన్నకి చెప్తాను ఫోన్ చూస్తున్నావు అని చెప్తున్నాను. ఆగు నేను డిలీట్ చేస్తాలే, నువ్వు చూపించుకున్నానే అంటున్నాడు పండుగడు. బయట నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో, పొలాలు, చెట్లు. ఇట్లా ట్రైన్లో వెళ్ళటానికి ఎంతమంది ఇష్టము, నాకైతే చాలా చాలా ఇష్టం. మా రాజు చూడండి, ఎవరో పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు ఉంటే చాలు. ఆ పిల్ల ఎవరో కూడా బాగా కలిసిపోయింది. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి. అక్కడ నుంచి మేము కారు బుక్ చేశాడు. అక్కడ నుంచి మేము టెంపుల్కి కారులో వెళ్ళాము. మా వాడు చూడండి ఫోటో తీయాలంట. వాడేమో ఇటు కూర్చోరా వాళ్ళ అన్న పక్కన అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారు. సాయంత్రానికి దిగా మేము మార్నింగ్ ఎప్పుడో ట్రైన్ ఎక్కితే మైసూర్లో. అక్కడ నుంచి ట్యాక్సీ బుక్ చేశాడు రాజు. అక్కడ నుంచి మేము ఇట్లాగా ట్యాక్సీలో మైసూరులో టెంపుల్కి వెళ్తున్నాము, అమ్మవారి టెంపుల్కి. రాజు ఎదర కూర్చున్నాడు, మేము ముగ్గురమేమో వెనక కారులో కూర్చున్నాము. మా ముగ్గురికి పనే ఉంది, వెనక ఫోటోలు దిగుతా కూర్చుంటాం, వీడియోలు ఫోటోలు. మా పండుగ కూడా నాతో పాటు అటెందుకు కూర్చున్నారు, ఇటు కూర్చోవచ్చుగా అని అడుగుతున్నావాడిని. ఇక్కడ నుంచి మేము మైసూర్లో టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇదిగోండి మా బ్రదర్స్ ముందు వెళ్తున్నారు. టెంపుల్ ఇదే మైసూర్లో అమ్మవారి టెంపుల్. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, 7:30 అలా అయ్యింది. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. రాజు మేము ఇక్కడ వీడియో దిగుతున్నాం, ఫోజులు ఎత్తున్నాడు. మా తమ్ముడు వాళ్ళు కూడా తీయి అంటున్నాడు. వాళ్ళేమో ఇటు చూడట్లే ఎటో చూస్తున్నారు. ఫైనల్గా అమ్మవారి టెంపుల్కి వచ్చాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ చేసి బయటకు వచ్చాము. మేము చల్లగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని దండం పెట్టుకొని పూజ చేసి, ఇదే అమ్మవారి టెంపుల్ బయట గోపురము. నేను ఫస్ట్ టైం మైసూర్కి వెళ్ళటం ఇదే. నేను మైసూర్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఫైనల్గా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ మామిడి ముక్కలు కొనుక్కున్నాము. మా పండుగడు తెచ్చాడు, అస్సలు తినలేకపోయాం. అవి ఏంటో పచ్చడి మామిడికాయలా ఉన్నాయి, పుల్లగా. నేను తినలే అసలు, వాళ్ళే తిన్నారు ఎలాగోలా. పుల్లగా ఉన్నాయి, నేను అస్సలు తినలేకపోయా. వాళ్ళే ఎలాగోలా తిన్నారు. కానీ
ఇక్కడ నుంచి మేము ప్యాలెస్కి వెళ్ళాము. ఇక్కడైతే బయట షాపులు చాలా చాలా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బళ్ళు మీద ఉన్నాయి. ఏంటో జ్యూసులు, బిస్కెట్లు అని అయ్యని ఇయ్యని. చూడటానికైతే నైట్ లైటింగ్లో మైసూరు భలే ఉంది. చాలా చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా లైటింగ్లే. ఇక్కడేమో బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు ఉన్నారు. అక్కడ పూలు అవి పూజ సామాన్లన్నీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ బయటకు వచ్చాక నేనైతే ఏం కొనుక్కున్నాను చూడండి. ట్రెండింగ్ది ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా. మైసూర్లో కొనుక్కున్నా. భలే ఉంది. సౌండ్ వస్తా కుయ్యి కుయ్యి అని మా పండుగ లాగుతుంటే వాడిని తోసేసి అక్కడి నుంచి మేము మైసూర్కి వెళ్ళాము. ఇక్కడ మైసూర్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ ఉంది. బయట ఇట్లా కొంచెం సేపు ఆ ఎగ్జిబిషన్ అలా చుట్టుపక్కలంతా చూసుకొని అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. కానీ మేము వెళ్ళే టయానికి మైసూర్ ప్యాలెస్ క్లోజ్ చేసింది. బయట నుంచే చూసాము. భలే లైటింగ్లో ఎంత అందంగా ఉందో కదా ప్యాలెస్. నేనైతే ఫస్ట్ టైం చూడటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్ మాత్రం. ఇంకా లోపల ఇంకా బాగుండేదేమో కానీ టైం అయిపోయింది. ఆ రోజు నైట్ అయిపోయింది. అయినా దసరా కదా ఎంట్రీ లేదంట. అప్పుడు మేము బయట నుంచే ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మైసూర్లో నేచర్ అయితే భలే ఉంది. చూడండి అసలు చెట్లు అవి భలే అందంగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది మైసూర్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.